ఇది చూసాం. భవిష్యత్తులో ఈ భూముల వ్యవహారం ఏంటనేది కూడా చూద్దాం ఖచ్చితంగా. సార్ మరొక అంశం ఇటీవల మనం డిస్కస్ చేసాం సార్, కాగ్ ప్రభుత్వానికి సంబంధించి ఆర్థిక వ్యవస్థ గురించి ఎలాంటి తప్పుల్ని చెప్పిందో అనేటువంటిది. తాజాగా నీతి ఆయోగ్ 2023-2024 మధ్య ఆర్థిక ఆరోగ్య సూచికల మీద ఒక నివేదిక ఇస్తే, అంటే అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ప్రగతిరథం పరుగులు, ఇటు ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదల, అంటే అవి రెండు కూడా అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది జోడు గుర్రాల దౌడులాగా పరిగెత్తింది అనేటువంటి విధంగా ఒక కామెంట్ చేయడం జరిగింది సార్. చాలా విషయాల మీద చెప్పారు వాళ్ళు. అంటే నిర్మాణం, సాగునీరు, గృహ నిర్మాణం, విద్య, ఆరోగ్యం, ఇంధన రంగాలకి పెద్దపీట వేసింది ఆ ప్రభుత్వం. నీతి ఆయోగ్ వెల్లడించడం, ఖర్చుల్లో ఎక్కువ భాగం జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులకి తప్పనిసరి అయినటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే గత ప్రభుత్వం కీలక రంగాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది అనేటువంటిది గతంలో కూడా మనం చెప్పుకున్నాం సార్. ఈ మెడికల్ కాలేజీలు కానీ ఇవన్నీ కూడా. సో అలాగే ఏంటంటే అంతా కూడా ఏదైతే అప్పు చేశారో దాన్ని సంపద కింద మార్చారు అనేటువంటిది ఫైనల్గా చెప్తున్న అంశం సార్ నీతి ఆయోగ్. ఈ డీటెయిల్స్ ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధ్వంస పాలన, తర్వాత ఏంటి గంజాయి బ్యాచ్, ఎక్కడికక్కడ వాళ్ళు భూములు ఆక్రమించేశారు, అది ఇదని చెప్పనేమో వాళ్ళు ఈ రోజుకి కూడా వాళ్ళ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటి ఇంచుమించు అవుతున్నటువంటి నేపథ్యం అయినా సరే రోజు ఆ జగన్నామ స్మరణ వదిలిపెట్టరు. అది ఒక విధ్వంస పాలన, మాదేమో జనరంజక పాలన, ఇది డబుల్ ఇంజన్ సర్కారు, ఇలాంటి మాటలు అయితే చెప్తూనే ఉన్నారు. కానీ మనం చూసాం మొన్న మధ్య కూడా ఇది కాగ్ కడిగి పడేసేసింది. కాగు లెక్కలన్నీ కూడా అసలు ఏంటి వ్యవహారం ఏంటి, ఇదేంటి, దేనికి ఎలా ఖర్చు పెట్టారు, పోలవరానికి చేసిన ఇదేంటి, డయాఫ్రమ్ వాల్ గురించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన నిందిస్తున్నాడు వాళ్ళిదే. కానీ డయాఫ్రమ్ వాల్కి సంబంధించి కాగేం చెప్పిందండి, మనం అది కూడా డిస్కస్ చేసాం. సో ఒకవైపు ఏమో కాగ్ ఇష్టం వచ్చినట్టుగా అసలు లెక్క లేదు, పత్రం లేదని చెప్పని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కడిగి పడేస్తూ ఉంటే, మీరేమో ఇంకా అది విధ్వంస పాలన అని చెప్తున్నారు. అదే సమయంలో నీతి ఆయోగ్ చెప్పింది ఏంటి, సంక్షేమం అభివృద్ధి అనేటువంటిది 2023-24లో ఆర్థిక ఆరోగ్య సూచికల గురించి మాట్లాడుతూ తప్పనిసరి చెల్లింపుల కోసం రాష్ట్ర సొంత ఆదాయంలోనే భారీ అభివృద్ధి జరిగింది, మూలధన వ్యయాన్ని పెంచుతూ భావితరాలకు సంపదను సృష్టించారు, 5 ఏళ్ల సంక్షేమ పరిపాలనలో 2 సంవత్సరాలు కోవిడ్కి పోతే మిగతాదంతా కూడా సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత, ఇది ఇక్కడ మెయిన్ అనే దాని మీద నీతి ఆయోగ్ కితాబ్ ఇచ్చింది అనేటువంటిది మన దగ్గర ఉన్నటువంటి ఈ నివేదికలో. ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే, రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచికలకు సంబంధించి ఇది విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, సాగునీరు, ఇంధన రంగాలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేసింది అని నీతి ఆయోగ్ వెల్లడించినటువంటి వాస్తవం. ఖర్చులలో ఎక్కువ భాగం జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు లాంటివి తప్పనిసరి బాధ్యతలను నిర్వర్తిస్తూనే ప్రభుత్వం కీలక రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాలు ఆరోగ్యకరమైన రీతిలోనే పెరుగుదలను సూచించాయని చెప్తా ఉంటే, వాళ్ళు ఆస్తి పన్నులు కూడా పెంచాయనేది నివేదిక చెప్తా ఉంది. ముఖ్యంగా మూలధన ఇది జిఎస్టిపిలో 4-9% పరిధిలో ఆస్తులని సృష్టించారని చెప్తూ ఉంటే, వీళ్ళేమో విధ్వంస పాలన అంటారు. మరి అదే రకమైన పెరుగుదల సూచి ఉందా అంటే 2 ఏళ్లలో ఎక్కడా కూడా త్రైమాసికాలు ఒకటి గమనించినట్టయితే చాలా నిరాశాజనకమైనటువంటి పెరుగుదల కనిపిస్తూ ఉంది. ఈ వ్యయంలో సామాజిక సేవల వ్యయం కూడా 524%తో అతిపెద్ద వాటా కలిగి ఉంది అనేటువంటిది అదొకటి సార్ ఇచ్చింది. అసలు రెవెన్యూ మూలధనం ఈ 2 కలిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో గణనీయంగా పెరిగింది అని చెప్పి నీతి ఆయోగ్ చెప్తా ఉంది. ముఖ్యంగా ఏంటంటే 2019-20లో మొత్తం అభివృద్ధి వ్యయం 1.10 లక్షల కోట్లు ఉంటే 2023-24లో 167 లక్షల కోట్లకు గణనీయంగా పెరిగిందని చెప్తా ఉంది. 5 ఏళ్లలో మొత్తం 65% పెరుగుదల నమోదైందని చెప్తా ఉంది. స్థిరమైన అభివృద్ధి ఆధారంగా సంక్షేమ రంగాలను బలోపేతం చేయడం కోసం అని చెప్పని గత ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని చెప్తా ఉంది. 23-24లో రెవెన్యూ వ్యయంలో మొత్తం 48.59% జీతాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్ లాంటి తప్పనిసరి
ఖర్చులకే మాత్రమే కేటాయించారు తప్ప ఇంకా ఇతరత్ర నిధుల మళ్లింపు అనేది జరగలేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. సో గత ప్రభుత్వంలో సొంత ఆదాయంతో ఆరోగ్యకరమైన పెరుగుదల నమోదైందని చెప్తూ ఉంది. తర్వాత పన్నుల విషయానికి వస్తే వస్తు సేవల పన్నులు అత్యధికంగా 355% వాటా కలిగి ఉంటే జిఎస్టీ 341% వాటాగా నమోదైందని చెప్పని, దాదాపుగా జగన్మోహన్ రెడ్డి హయాంలో 43% వృద్ధి నమోదైంది అని చెప్పని చాలా స్పష్టంగా చెప్తూ ఉంటే, దానిని పట్టుకొని వీళ్ళు విధ్వంస పాలన అని పదే పదే తిడుతూ తమకు దీనికి సంబంధించినటువంటి నిధుల్ని వాటిల్ని మళ్లింపు చేస్తూ, పైగా అదేదో నిన్న ఆయన పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ సభలో కూడా చెప్తున్నారు, మనమంతా ఏదో చేసేస్తున్నాం అని చెప్పని అనుకుంటున్నారు అది అని. మరి కానప్పుడు చెప్పండి, ఆ లెక్కలు చెప్పండి. వాస్తవానికి ఆ విగ్రహానికి అసలు రూపాయి ఇవ్వలేదు అంటారు గవర్నమెంట్. అదైతే పాపం నాకు ఎంత బాధ అనిపించిందంటే, అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఏమో ప్రజాధనంతో మీరు నిర్మిస్తున్నారు, నిన్న ఆహా ఓహో ఈ రాష్ట్రం కోసం దీనికోసం అంత త్యాగం చేశాడు ఇంత త్యాగం చేశాడని మాట్లాడినటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి మాత్రం పూర్తిగా పాపం వాళ్ళు ఆ కుటుంబీకులు వాళ్ళు వీళ్ళు చందాలు వేసుకొని చేస్తే, అదంతా కూడా ఏంటంటే మా ఇంట్లో తిని మీ ఇంట్లో చేయగడుగుని ఒక సామెత ఉంటుంది. సో ఆ విధంగా ఆ క్రెడిట్ అంతా ఈయన పెద్ద సభ ఒకటి ఏర్పాటు చేసుకుని వాళ్ళకి సెలవులు వేసి ఈయన చేసుకున్నాడు. పైగా నాకు బాధ కలిగించిన అంశం ఏంటంటే అది కూడా కాదు, ఆయన రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఆయన కూడా జాతీయ నాయకుడు, గాంధేయవాది. అలాంటి వ్యక్తిని ఒక కులానికి పరిమితం చేసి కుల నాయకుడిలాగా అక్కడ ఆర్యవయసులకి చిరకాలంగా డిమాండ్లు ఉన్నాయి. ఆర్యవయసులు ఒక రకంగా చెప్పాలంటే ఈ సమాజంలో చాలా కీలకమైనటువంటి వాళ్ళు. ఆర్యవయసులు వాళ్ళలో ఉండేటువంటి ఈ మన దాతృత్వం కానీ, సౌమ్యం కానీ, సౌభ్రాత్రం కానీ ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నాయి. వాళ్ళకి కావలసినటువంటి సహాయాలు ఈ ప్రభుత్వాలనే చేయాలి, అది వేరే పాయింట్. కానీ పొట్టి శ్రీరాములు గారిని తీసుకెళ్ళి ఒక కులానికి ఆపాదించి ఆ కులం ఓట్లన్నీ కూడా ఆ విగ్రహం ద్వారా ఆ పేరు ద్వారా చేయటం కోసం కుల రాజకీయాలు నడపడం అనేది అత్యంత బాధాకరం అండి. ఆయన జాతీయ నాయకుడు అండి, ఆయన త్యాగశీలి, భావి తరాలకు ఒక స్ఫూర్తిమంతమైనటువంటి నాయకుడు. ఆయన్ని ఒక కులానికి పరిమితం చేసి దాన్ని ఒక కులసభలాగా నిర్వహించారు తప్ప మరొకటి కాదు. ఆ కులసభ అక్కడ ఆర్యవయసుల గురించి మాట్లాడి అదే రోజు సాయంత్రం మళ్ళీ ఇఫ్తార్ విందుకి వెళ్ళి నేనేమో అసలు ఇటీవల కాలంలో కరుడు కట్టిన హిందూవాదిని అది ఇది అని మాట్లాడేటువంటి ఆయన ఇఫ్తార్ విందుకి వెళ్ళిన తర్వాత మేము అన్ని మతాలని కూడా చేస్తామంటే ఎక్కడిక ఏ రోటికి ఆట పాడ ఆ రోటికి కట్టుబడం అనేటువంటి ఉంది. సరే నాయకులకి ఇలాంటి అప్లికేషన్లు ఉంటాయి, దాన్ని ఏమి మనం బ్లేమ్ చేయక్కర్లేదు. కానీ ఇంత బ్లేటెంట్గా మాట్లాడతాం, జాతీయ నాయకులను పట్టుకొనేమో కులాలకు ఆపాదించడం, తర్వాత కరుడు కట్టిన హిందూవాదం, ఈ మధ్య హిందూవాదం పదే పదే చేస్తాం, మళ్ళీ ముస్లింల దగ్గరికి వెళ్ళి నాకు అన్ని మతాలు సమానం అని చెప్పి మాట్లాడతాం. ఇది ఏ విలువలకి రాజకీయం అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఒక నిజాయితీ, ఒక నిబద్ధత, ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక ఇవన్నీ ఉండాలి కదా. సో ఆ రకమైన పరిస్థితుల్లో రాష్ట్రాభివృద్ధి ఏ విధంగా వెనక్కిపోతుందనేటువంటిది అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి ఇప్పుడు మనం క్లియర్ ఇవన్నీ చెప్పాం. నీతి ఆయోగ్ చెప్పింది ఇక కాగ్ లెక్కలు తీసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం 11.28% జిఎస్డిపి గ్రోత్, అదేవిధంగా ఇది 25-26లో 13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు ప్రకటిస్తున్న కాగ్ డేటా మాత్రం చూసుకున్నట్టయితే మొత్తం వెనక్కిపోతుందని చెప్పి కాగ్ చెప్తున్నటువంటిది అండి. ఇక్కడ క్లియర్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. రెవెన్యూ గ్రోత్ 25-26లో మొదటి అర్థంలో సొంత ట్యాక్స్ రెవెన్యూ కేవలం 7.3% మాత్రమే పెరిగిందనేటువంటిది కాగ్ చెప్తున్నమాట. జిఎస్టీ సేల్స్ ట్యాక్స్ 2.85% మాత్రమే పెరిగాయనేటువంటిది కాగ్ చెప్తున్నటువంటి మాట. పెరిగిన అప్పులు మునుపటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తున్నా, ప్రస్తుత ప్రభుత్వం అప్పులు అంతకంతకు పెంచుకుంటూ పోతోందని చెప్పని కాగ్ డేటా ప్రకారం ఫిస్కల్ డెఫిసిట్ పెరిగాయి. 7 లక్షల కోట్ల జిఎస్డిపి నష్టం మునుపటి ప్రభుత్వానికి ఆపాదిస్తున్న ప్రస్తుత రెవెన్యూ ప్రభుత్వం చాలా తక్కువ స్థాయిలో ఉంది. ఇది అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్కి సంబంధించిన 4.94 లక్షల కోట్ల రూపాయలు, అంటే 14.4 సంబంధించి. ఇలా ఈ డెఫిసిట్ అయితే జిఎస్డిపిలో 4.4%, అంటే
79,927 కోట్లని, ఇంకా చాలా లెక్కలు ఉన్నాయండి ఇక్కడ చెప్పాలంటే. జిఎస్డిపి గ్రోత్లో గత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా ఇక్కడ వీళ్ళు చాలా ఇదిగా చెప్పారు. తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్కి వచ్చినట్టయితే 59,000 కోట్లు అమలు చేస్తున్న ఆర్థిక రెవెన్యూ అప్పులు ఇవన్నీ కూడా చాలా గందరగోళంగా ఉంది. ఈ పరిస్థితి అభివృద్ధి అంతా కూడా వెనక్కి పోతుందని చెప్పిన మాట. అంటే వాస్తవాలేమో ఈ రకంగా ఉంటే వాస్తవాల్ని మరుగుపరిచి అబద్ధాలని భయంకరంగా గ్లోరిఫై చేసి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఎవరైనా సరే దీన్ని వాస్తవాలు తెలుసుకోవాలనేటువంటి ఉత్సుకత ఉంటే నేను చెప్తున్నట్టుగా ఇది నీతి ఆయోగ్ ఏం చెప్పింది అనేటువంటిది ఒకసారి మీరు పరిశీలించండి. కాగ్ ఏం చెప్పింది అనేది కూడా పరిశీలించండి. అప్పుడు మీకు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ వాస్తవాలు తెలుస్తాయి. ఇదేదో మనం చెప్తున్నటువంటి మాట కాదు. ఇది దానికి తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు నుంచి వచ్చినటువంటి వైసీపీ